నెక్స్ట్ లెసన్ 5th లెసన్ అండి, మానవుని కన్ను రంగుల ప్రపంచం. ఇక్కడ మనకు జ్ఞానేంద్రియాలు అనేటువంటి టాపిక్కి సంబంధించి లింక్ టాపిక్గా ఇది చూసుకోవచ్చు. ఇది మనకు దృష్టికి సంబంధించి ఓకే. కన్ను దృష్టి ప్రతిస్పందన సెన్సేషన్ ఆఫ్ విజన్ అనేటువంటి నియమం పైన ఆధారపడి మన కన్ను అనేది పనిచేస్తుంది. వస్తువుపై పడినటువంటి కాంతి ఏం చేస్తుంది, కాంతి పరిక్షేపణం చెంది మన కంటికి చేరుతుంది. పరావర్తనం చెంది మన కంటికి చెందడం ద్వారా మనం వస్తువుని చూడగలుగుతున్నాం. ఈ లెసన్లో మనం ఇక్కడ చూసుకుంటాం. కటకాలు ఏ విధంగా పనిచేస్తాయి, ఏముందని అంతా మనం ఇక్కడ చూసుకుంటామండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇదంతా అవసరం లేదు, జస్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. స్పష్ట దృష్టి కనీస దూరం ఎంత, ఓకేనా. లీస్ట్ డిస్టెన్స్ విజన్. ఇక్కడ ఒక ప్రయోగం ఇచ్చారు. మన కంటి ఒక పుస్తకాన్ని తెరిచి పెట్టుకోవాలంట. దూరంగా పెట్టుకోవాలి, కొంచెం పెట్టుకున్న తర్వాత ఆ పుస్తకాన్ని మన కంటి వైపుకు తెస్తూ చూస్తూ ఉండాలి, చదవగలగాలి అక్షరాలు. అలా చేసినట్టయితే మనము కొంచెం దగ్గరికి తెచ్చే కొద్దీ ఏమవుతుంది, కంటికి అతి దగ్గరగా చేరే వరకు ప్రయత్నించినట్టయితే మనకు కొన్నిసార్లు ఇంకా దగ్గరికి వస్తూ ఉండగా మసకగా కనిపిస్తుంది, ప్లస్ కన్ను చాలా స్ట్రెస్కి గురవుతుంది అక్షరాన్ని చూడడానికి. ఒకసారి ట్రై చేయండి, బుక్ చాలా దగ్గరగా పెట్టుకొని చూసారంటే కళ్ళు చాలా స్ట్రెస్ అవుతాయి, ప్లస్ మసకగా కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రయోగం బట్టి చూసినట్టయితే పుస్తకంలోని అక్షరాలను మన కన్ను ఏ ఒత్తిడి లేకుండా చూడగలిగే స్థానం అనేది నెమ్మదిగా పుస్తకాన్ని వెనక్కి జరుపుతూ పోతే ఎప్పుడైతే మన కన్ను పెద్దగా స్ట్రెస్ కాకుండా మసక కాకుండా ఎప్పుడైతే క్లియర్గా చూడగలుగుతుందో అదే మనకు పుస్తకానికి ఉండేటువంటి కనీస దూరం అన్నమాట. ఓకే, అదే మనకు స్పష్ట దృష్టి కావాలంటే కనుక కనీస దూరం ఎంత అంటే దాన్ని కొలిస్తే తెలిసిపోతుంది. నార్మల్గా చూసుకున్నట్టయితే మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా చూసుకున్నాము. 25 సెంటీమీటర్స్ దూరంలో ఉంటే ఏ కన్నుకు ఒత్తిడి లేకుండా చూడవచ్చు అనమాట. మన కంటికి ఏ ఒత్తిడి లేకుండా స్పష్టంగా ఒక వస్తువును మనం చూడాలంటే కనుక అది మన కంటికి దాదాపు 25 సెంటీమీటర్ల దూరంలో ఉంటే అది మనము క్లారిటీగా చూడగలుగుతాం, కన్ను స్ట్రెస్ చేయకుండా. ముందుకు వచ్చే కొద్దీ మన కన్ను స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఈ దూరాన్నే మనం ఏమంటామంటే, ఈ కనీస దూరాన్నే మనము స్పష్ట దృష్టి కనీస దూరము అని చెప్పి అంటామండి. ఇది అందరికీ ఒకేలా ఉండాలని లేదు, వ్యక్తికి మరియు వయసును బట్టి మారుతూ ఉంటుంది. పిల్లల్లోనూ, ముసలి వాళ్ళలోనూ, యంగ్ వాళ్ళలోనూ వేరేగా ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించి కూడా వేరేగా ఉంటుంది. అందరిలోనూ ఒకేలా ఉండాలని లేదు. ఇది యావరేజ్ అన్నమాట, సరాసరి దూరం అన్నమాట. ఓకే, 25 సెంటీమీటర్స్. 10 సంవత్సరాల్లో పిల్లవాళ్ళకు చూసినట్టయితే కంటి చుట్టూ ఉండేటువంటి కండరాలు అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఎప్పుడు 10 ఇయర్స్లో పిల్లవాళ్ళకి ఓకే, వాళ్ళలో కంటిలో స్థితిస్థాపక లక్షణం అనేది కలిగి ఉంటుందండి, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఏమవుతుందంటే ఎక్కువ ఒత్తిడి అనేది ఫీల్ అవ్వరు వాళ్ళు, ఎక్కువ ఒత్తిడి కూడా తట్టుకోగలిగేంత సామర్థ్యం వాళ్ళలో ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వయసు వారికి చూసినట్టయితే, అంటే 10 ఇయర్స్లో పిల్లవాళ్ళకి చూసినట్టయితే, గర్ల్ ఆర్ బాయ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క స్పష్ట దృష్టి కనీస దూరం ఏంటంటే 7 to 8 సెంటీమీటర్స్. నార్మల్గా అందరికీ ఏంటి 25 సెంటీమీటర్స్. అదే 10 ఇయర్స్లో పిల్లవాళ్ళకైతే కనుక వాళ్ళల్లో మనకి దృఢంగా ఉంటాయి కండరాలు, స్థితిస్థాపక లక్షణం కలిగి ఉండడం వల్ల 7 to 8 సెంటీమీటర్స్ దూరంలో ఉండేవి కూడా వాళ్ళు బాగా చూడగలుగుతారు, స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు. వయసు మళ్ళిన వారి కంటి కండరాలు అనేటివి ఎక్కువ ఒత్తిడి భరించలేమండి, అంటే ముసలి వాళ్ళు వీళ్ళకి. కాబట్టి వారి స్పష్ట దృష్టి కనీస దూరం ఎంత అంటే చాలా దూరంగా ఉంటుంది, అంటే 1 or 2 మీటర్స్ దూరం ఉంటాయి చూడండి, అవైతే బాగా చూడగలుగుతారు. దగ్గర ఉండేటివి చూడలేరు ఎక్కువగా, అంతకన్నా ఎక్కువగా ఉండవచ్చు. 1 or 2 మీటర్స్ లేదంటే అంతకన్నా ఎక్కువగా ఉండవచ్చు. ఇది మనకు చిన్నపిల్లల్లో అయితే దృఢంగా ఉంటాయి కాబట్టి 7 to 8 సెంటీమీటర్స్లో ఉన్నా కూడా చూడగలుగుతారు. యావరేజ్ నార్మల్ మనుషులకైతే కన్నా 25 సెంటీమీటర్స్, అదే వృద్ధులు అయితే కన్నా 1 or 2 మీటర్స్. ఓకే, 1 or 2 మీటర్స్ లేదంటే అంతకంటే ఎక్కువ మీటర్స్లో ఉండేటివి వాళ్ళ యొక్క. ఇదైతే మీటర్స్, ఇదైతే సెంటీమీటర్స్ చూసుకోవాలి. ఓకే, ఇది మనకు క్రింది వాన్లో సరైనది ఏది సరికాంది ఏది అని అడుగుతారు, చూసుకోవాలండి. ఈ విధంగా ప్రయోగం ద్వారా ఇది చూసుకోవచ్చు. ఇది నెక్స్ట్ కృత్యం 2 ఇచ్చారు, ఇంకొక ప్రయోగం అనేది ఇచ్చారు. ఇట్లా మనకి స్టాండ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి మన కంటికి సంబంధించి. ఎక్కడైతే నువ్వు ఇక్కడ మనకి ఇట్లా పైనుంచి కింద ఎంత వస్తువు చూసుకోవాలండి. ఈ వస్తువును కూడా మనం చూసినట్టయితే ఒకసారి 20 సెంటీమీటర్స్ పెట్టాలా, ఇంకోసారి 30 సెంటీమీటర్స్ పెట్టాలా, ఇంకొంచెం వస్తుంది. ఇంకోసారి 35 సెంటీమీటర్స్, ఇంకోసారి 50 సెంటీమీటర్స్ పొడవులు గల ముక్కలుగా కత్తిరించి ఇక్కడ మనము పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మన కంటితో చూడడానికి ట్రై చేయాలి. ఇక్కడి నుంచి చూసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉంది కదా, దీని మధ్య దూరం ఎంత ఉండాలంటే 25 సెంటీమీటర్లు ఉండాలి. ఈ 25 సెంటీమీటర్ల దూరంలో ఇట్లా స్టాండ్ అనేది ఏర్పరిచి అడ్డుకడ్డీకి
క్లాంప్ బిగించాలన్నమాట. ఈ క్లాంప్ పటంలో చూపిన విధంగా 30 సెంటీమీటర్స్ పొడవు గల కర్రను కట్టమని చెప్పి మీ స్నేహితులు చెప్పాలి. అంటే మనకి ఇక్కడ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి వరుసగా. ఫస్ట్ అయితే ఇక్కడైతే మనకు 30 సెంటీమీటర్స్లో చేశారు. ఇప్పుడు మనకి ఇక్కడ చూడాలన్నమాట. దాన్ని చూసినట్టయితే మన కంటిని ఏమాత్రం కదిలించకుండా మనం మొత్తం చూడగలగాలి. ఓకే, అంటే మనకి ఇక్కడ 2 చివరలను ఒకేసారి చూడగలగాలన్నమాట. ఇక్కడ మనకి చూసినట్టయితే కొన్ని వాటిల్లో చూసినట్టయితే మనకి ఇప్పుడు సపోజ్ ఫోల్ ఉంది, పెద్ద ఫోల్ ఉందండి. నువ్వు దాన్ని చూడండి ఒకేసారి చూడగలుగుతావా? కన్ను పైన చూడండి తల పైకి ఎత్తి కళ్ళు అట్ట తిప్పాలా, కింది చూడండి తల కింది దించి ఇలా చూడాలా. అది కాకుండా ఎప్పుడైతే నువ్వు ఓకే ఇక్కడ మనకు తలలో కళ్ళు 2 తిప్పాల్సిన అవసరం లేకుండా ఫుల్ ఇమేజ్ చూడగలుగుతావు నీ కంటితో, అదే నీ యొక్క స్పష్ట దృష్టి యొక్క కనీస దూరము అని చెప్పి చూసుకోవచ్చు. ఇక్కడ ఆ వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఈ విధంగా నువ్వు చూసినప్పుడు ఓకే, ఈ విధంగా నువ్వు చూసినప్పుడు అంటే ఈ పెట్టినటువంటి వస్తువు పై చివర కింద చివర 2 నువ్వు ఈ కళ్ళు కదల్చకుండా చూడగలగాలి. ఒకసారి ట్రై చేయొచ్చు మనం కూడా. స్పష్ట దృష్టి కనీస దూరం 25 సెంటీమీటర్స్ అండి. మనం కృత్యం 1లో చూసుకున్నాము. ఇది మనకు వ్యక్తికి మారుతూ ఉంటుంది, వయసును బట్టి మారుతూ ఉంటుంది. కర్ణముక్క చూసినట్టయితే 25 సెంటీమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు దాని 2 చివరలు ఇది 2 మనకు చూసినట్టయితే ఓకే అది మనకు స్పష్ట దృష్టి కనీస దూరం. ఒకవేళ చూడలేకపోతే కన్నా ఇంకొంచెం మనకు వెనక్కి జరుపుకోవచ్చు అనమాట. కొంచెం వెనక్కి జరుపుకోవచ్చు. ఇక్కడ మనకు మసగ్గా కనిపించింది, కన్ను ఎక్కువగా స్ట్రెస్ అవుతుంది అనిపిస్తే కొంచెం వెనక్కి జరుపుకోవాలి దీన్ని. అది వాళ్ళ యొక్క కనీస దూరం అనేది అవుతుంది స్పష్ట దృష్టికి. ఈ విధంగా వ్యక్తికి మారుతూ ఉంటుంది. మన స్పష్ట దృష్టి అనేది మనం అలాగా చూసుకోవచ్చు. ఎప్పుడైతే కళ్ళు తిప్పకుండా ఈ రెండింటిని నువ్వు చూడగలుగుతున్నావో పై చివర కింద చివరని, అదే నీ యొక్క స్పష్ట దృష్టి యొక్క కనీస దూరం అని చెప్పి మనం ఇక్కడ చూసుకోవచ్చండి. ఈ విధంగా వాళ్ళు ఇక్కడ 30 సెంటీమీటర్స్తో చేసి చూపించారు. నెక్స్ట్ ఆ 40 సెంటీమీటర్స్తోనూ 35 సెంటీమీటర్స్ ఆ కట్టెలు కూడా పెట్టి చూపించాలి. 30 అయితే ఎంత, 35 40 ఇలా పెట్టి చూసినప్పుడు మనకి ఇక్కడ అంటే ఇక్కడ ఏదైతే మనకు 25 సెంటీమీటర్స్ ఉందో ఆ క్యాంప్ అనేది మారదు. సపోజ్ నీకు ఇది పెట్టినటువంటి 30 సెంటీమీటర్స్ది ఇక్కడే బాగా కనిపించింది అనుకోండి, ఇది నీ యొక్క స్పష్ట దృష్టి యొక్క కనీస దూరం. ఇక్కడ నువ్వు ఇదేంత 30 సెంటీమీటర్స్ది ఓకే. నెక్స్ట్ ఇక్కడ నువ్వు 35. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఓకే. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.